ఇక్కడున్న వాళ్ళందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అలాగే లతా మేడం, లక్ష్మి మేడం, మా అన్నయ్య రాజేందర్, మా వదిన హేమ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే ఎంతో అద్భుతంగా ప్రతిరోజు సెషన్స్ ఆర్గనైజ్ చేయాలి అంటే అందరి సపోర్ట్ గావాలి. ఒకరు ఫ్లైయర్ చేయాలి, ఒకరు ఫ్లైయర్ షేర్ చేయాలి, ఒకరు యాంకరింగ్ జేయాలి, ఒకళ్ళు హోస్టింగ్ చేయాలి, ఇంకొకళ్ళు మాస్టర్స్ కోసం వెతకాలి. ఎంతో కనిపియకుండానే చాలా అంటే చాలా వర్క్స్ ఉంటాయి. సో, దానందరికీ ఇంకా ఇందులో ఉన్న చాలా మంది మాస్టర్స్ మన 'ధ్యాన జగత్' ఛానెల్‌కి మన యొక్క జూమ్ సెషన్స్ అద్భుతంగా ముందుకెళ్ళడానికి అద్భుతంగా సహాయం జేస్తున్నారు. చాలా అద్భుతం. అందరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. సో, ఎందుకో ఈరోజు ఒక క్లాసు సవాళ్ళు అంటే సవాళ్ళు, బహుమతుల గురించి చెప్పాలనిపించింది. ఎందుకంటే సో, ఈరోజు ఒక చిన్న వీడియో చూద్దాం. కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మంచి వీడియో. ఒక 2 నిమిషాల వీడియో చాలా బావుంటుంది. సో, అయితే చాలా మందికి సవాళ్ళుంటాయి. ప్రతి ఒక్కరికి సవాళ్ళుంటాయి. ఎవ్వరిని తీసుకున్నా గాని సవాళ్ళనేది సర్వసాధారణం. ఒక చిన్న పిల్లాడే ఉన్నాడు. స్కూల్‌కెళ్ళే పిల్లాడు. నర్సరీ గావచ్చు అతను చదివేది. అతనికుండే సవాళ్ళు అతనికుంటాయి. సో, మనం ఎప్పుడైతే చిన్నప్పుడు మనం స్కూల్‌లోకెళ్ళినప్పుడు మనకు చిన్న చిన్న సమస్యలు చాలా పెద్దగా కనిపించినాయి. ఒక చిన్న టెస్ట్ వస్తుందంటే చాలా యాంక్సైటీ, చాలా ఆందోళనకు గురైనాం. ఇప్పుడు పెద్ద సమస్యకి ఎంత ఆందోళనకు గురైనామో, చిన్నప్పుడు ఒక చిన్న టెస్ట్ కోసమే మనం చాలా ఆందోళనకు గురైన రోజులున్నాయి. సో, అప్పుడు మన స్థితి అంత. ఇప్పుడు స్థితి పెరిగింది. సో, పరిస్థితులకు తగ్గట్టు, మనుషులకు తగ్గట్టు, మనుషుల శక్తికి తగ్గట్టు, వాళ్ళ కర్మలకు తగ్గట్టు సవాళ్ళైతే ఉంటాయి. ఇప్పుడు చాలా మందికి సవాళ్ళు లేని వారు ఎవరైనా ఉన్నారా? నాకే సవాళ్ళు లేదు. నాకే సమస్యే లేదు. నేనంతా బాగానే ఉన్నాను. ఎప్పుడు సమస్య గూడా రాదు అనుకునే వాళ్ళెవరైనా ఉన్నారా? సుమారు మన భూమి మీద ఒక 800,00,00,000 మందిలో ఎవ్వరైనా గాని ఎప్పుడు ఆనందంగా ఉంటారా? ఎల్లప్పుడు పుట్టిన్నుంచి చనిపోయేంత వరకు దుఃఖమే లేకుండా ఉంటారా? ఎవరైనా? మీరు అన్‌మ్యూట్ జేసుకొని మాట్లాడాలి అంటే మీరు మాట్లాడొచ్చు మధ్య మధ్యలో. ఎవ్వరైనా గాని పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏ సమస్య లేకుండా ఉండేవాళ్ళుంటారా? వాళ్ళ దగ్గర కోట్ల డబ్బులుండని, వందల కార్లుండని, ఎకరాల భూములుండని, మంచి రాజ్యం ఉండని, వాళ్ళకి సమస్యలు లేకుండా ఉన్నాయా? రాజ్యకుమారులై ఉండి అన్నీ వాళ్ళకు తినడానికి తిండుండి, మంచి రాజ్యముండి, బంగారముండి, మంచి భార్య ఉండి, పిల్లలుండి, ఇంత పెద్ద సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళు దుఃఖం లేకుండా లేదా సమస్య లేకుండా ఉన్న వాళ్ళెవరైనా ఉన్నారా? సో, ఇక్కడ మనం బాగా అర్థం చేసుకుంటే సో, సమస్య ప్రతి ఒక్కరికుంది. ప్రతి ఒక్కరికుంది. అక్కడ పేద, ధనిక, చిన్న, పెద్ద అనేది లేదు. ప్రతి ఒక్కరికి సమస్యుంది. ఆ సమస్యలో తేడా ఉంది. దాన్ని తీసుకునే విధానంలో డిఫరెన్స్ ఉంది. దాంట్లో భేదం ఉంది. ఒకప్పుడు మనకు అచ్చిన సమస్య ఇప్పుడు సమస్యే గాదు. ఎందుకంటే ఆ సమస్య అయిపోయింది. అప్పుడు ఏదో ఇలా అయిపోయింది అనుకుంటాం. కాకపోతే ఇప్పుడొచ్చే సమస్య మనకు ఇప్పుడు మన మైండ్‌లో తెలియకుండానే నాకు ఇదైతే బాగుంటుంది. ఏదో ఒకటి. నా హెల్తు, లేదా పిల్లల హెల్తు, లేదా పిల్లల కెరియర్ అంటే ఉద్యోగం, లేదా పెళ్లిండ్లు, లేదా తల్లిదండ్రుల ఆరోగ్యం, లేదా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరితో ఒకరితోని సమస్య పడడం, లేకపోతే సమాజంలో ఏదో ఒక విషయం గురించి బాధపడడం. సో, దీంట్లో ఏదో ఒక కేటగరీలో మనం ఉంటాం. సో, ఇదైతే నాకు చాలు అని. నిజంగా ఏదైతే చాలు 1 లేదా 2 అది 70 గావచ్చు, ఏదైనా గావచ్చు. అదైతే మనకు దుఃఖం పోతుందా? అది ఈ మొమెంట్‌లో మనకు పొందితే అది ఈ మొమెంట్‌లో మనం పొందితే, మనకు దుఃఖం అనేది ఉండకుండా ఉంటుందా? అదిప్పుడే మీకు ఏదైతే మీకు ఇన్ ద సెన్స్ నాకు కూడా. మనకి ఏదైతే గావాలనుకుంటామో, ఈ క్షణంలో నాకొక ₹1,00,00,000 గావాలనే ఒక ఒక ఒకటుందనుకోండి ఒకళ్ళకి. సో, ఆ ₹1,00,00,000 ఇంక వాళ్ళ సమస్య తీరిపోతదా? రేపటి నుంచి లేదా ₹1,00,00,000 వచ్చిన తర్వాత ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారా? లేదు పిల్లల పెండ్లి అనుకునే వాళ్ళు పిల్లల పెండ్లయిపోయిన తర్వాత వాళ్ళు ఎల్లప్పుడూ హ్యాపీగుంటారా? లేదు ఆరోగ్యం అనుకున్నాం అనుకోండి. ఆరోగ్యంగా ఉన్నాం ఫిజికల్‌గా. ఓన్లీ ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా ఉంటామా? సో, ఇటువంటి ఎన్నో కోరికలు మనకు చిన్నప్పటి నుంచి వచ్చే ఉన్నాయి. 10థ్ క్లాస్‌లో పాస్ కావడం, కొన్ని సంవత్సరాల కింద ఒక కోరిక. దాని తర్వాత ఒక మంచి ఉద్యోగం రావడం. ఉద్యోగంలో మళ్ళీ సాలరీ పెరగడం, మంచి కంపెనీ రావడం, పెళ్లి కావడం, పిల్లలు కావడం. పెరుగుతున్న కొద్దీ కోరికలు మారుతూ ఉన్నాయి. మారుతున్న కొద్దీ అవి అవుతూ ఉన్నాయి. కాకపోతే అక్కడ మనం సాటిస్ఫై అవుతలేం.
కొత్త కోరిక. కోరిక పోయిన తర్వాత ఒక కోరిక. కోరిక పోయిన తర్వాత ఒక కోరిక. ఇప్పుడు చాలా వరకు మన మైండ్‌లో ఇదైతే చాలు. ఇంకా నాకేం అవసరం లేదు. ఇన్ని ఎకరాల భూమి కొంటే చాలు. ఈ ఒక బిల్డింగ్ కడితే చాలు. లేదంటే ఇదైతే చాలు అని ప్రతి ఒక్కరికి తెలియకుండానే 1, 2 కోరికలుంటాయి. అదైతే జీవితం ఫుల్‌ఫిల్ అని అనుకుంటాం. కాకపోతే ఒక్కసారి బాగా అర్థం చేసుకుంటే అదవుతది. ఏదైతే అవుతదో, ఏదైతే కావాలనుకుంటామో అదయినప్పుడు జీవితం మారుతదా అంటే మారొచ్చు, మారకపోవచ్చు. జీవితం బయట పరిస్థితులతోని ఎప్పుడు మారదు. జీవితం మారాలంటే ఖచ్చితంగా లోపట మారాల్సిందే. సవాళ్ళనేది ఖచ్చితంగా ఉంటాయి. ఒక సినిమాకెళ్ళాము. రూ. 100 పెట్టి ఒక సినిమాకెళ్ళాం. సినిమా జూస్తున్నాం. అక్కడ హీరో, హీరోయిన్ గలుసుకున్నారు. పెండ్లయింది. పిల్లలు పుట్టిర్రు. మంచి ఆనందంగున్నారు. శుభం కార్డ్ పడ్డది. సినిమా పిచ్చి బోర్ గొట్టింది. సెకండ్ రోజు సినిమాకెళ్ళాం. అక్కడ గూడా మళ్ళా హీరో, హీరోయిన్ గలుసుకున్నారు. పెళ్లయింది. పిల్లలు పుట్టిర్రు. చనిపోయారు లాస్ట్‌కు. సినిమా అయిపోయింది. ఇక్కడ మనకు సేమ్ సినిమా జూస్తున్నప్పుడు ఏం లేదు అందుల కిక్ ఏం లేదు. సినిమాలో మనం ఏం ఎక్స్‌పెక్ట్ జేస్తాం? అనుకోనిది ఎక్స్‌పెక్ట్ జేస్తాం. అనుకుంది గాదు. ఏదో జరగాలే. అక్కడ వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారంటే అక్కడ ఎవరో ఒకరు కాలు పెట్టాలి. అక్కడ ఎవరో ఒకరు అటాక్ జేయాలి. అంటే మనకు తెలియకుండానే మన మైండ్‌లో మనం ఎక్స్‌పెక్ట్ ఏం జేస్తాం? అనుకోనిది ఎక్స్‌పెక్ట్ జేస్తాం. ఒక సినిమా జూసినప్పుడే మనకు ఉన్నది ఉన్నట్టుగా జూస్తే అసలు మనకు నచ్చదు. సినిమా బోర్ కొడతది. సినిమా గురించి ఎవరికైనా జెప్పాలన్నా గాని సినిమా ఎట్లుందంటే సినిమాలో ఇలా ట్విస్ట్ ఉంది. వాళ్ళ ఫాదర్ వచ్చి ఇట్లా ఈళ్ళని కొట్టిండు. కొట్టిన తర్వాత ఇట్లా అయింది. ఇదంతా అయిన తర్వాత వాళ్ళు గలుసుకున్నారు. లాస్ట్‌కు శుభం కార్డ్ పడ్డది. అప్పుడు సినిమా కిక్కిస్తది. లేదంటే సింపుల్‌గా సాదా సీదాగా పోతే సినిమా కిక్కివ్వదు. ఒక ఆట ఆడుతున్నాం. ఒక మంచి క్రికెటో, ఇంకేదో ఆట ఆడుతున్నాం. ఆడుతున్న కొద్దీ క్రికెట్ ఆడుతుంటే వచ్చి అపోజిట్ ఆళ్ళే మంచిగా బాల్ చేస్తున్నారు. వాళ్ళెవ్వరు మంచిగా ఆడతలేరు. మనమే మంచిగా ఆడుతున్నాం. ఒకటోసారి గెలిచినాం, రెండోసారి గెలిచినాం, మూడోసారి గెలిచినాం. పదోసారి తర్వాత మనం ఆడం. ఎందుకంటే మనమే గెలుస్తున్నాం. తెలుసు నేనే గెలుస్తా అని. ఇక్కడ చూడండి సినిమా రొటీన్‌గా బోర్ కొట్టే విధంగా ఉన్నా మనకు నచ్చట్లేదు. ఆడే ఆటలో కిక్కు లేకుండా సేమ్ రొటీన్‌గున్నా మనకు నచ్చట్లేదు. అంటే మనం ఏం ఎక్స్‌పెక్ట్ జేస్తున్నాం? ఏదో కొత్తదనం ఎక్స్‌పెక్ట్ జేస్తున్నాం. ఈరోజు ఒకటి వండుకొని తిన్నాం. ఏదో ఒక బెండకాయ కర్రీ వండుకొని తిన్నాం. రేపది వండుకోం. రేపది ఇంకోటి వండుకుంటాం. నెక్స్ట్ రోజు అది వండుకోం. అంటే మనలో ప్రతి దాంట్లో మార్పు కోరుకుంటున్నాం. ప్రతి దాంట్లో మార్పు కోరుకుంటున్నాం. సో, ప్రతి ఛాలెంజ్ అనేది గిఫ్ట్ ఇస్తది. ప్రతి ఛాలెంజ్ మనకు ఒక మంచి బహుమానం ఇస్తది. ఇప్పుడు ఒక మంచి బాడీ పెంచాలి, ఒక మంచి శరీరం కండలు పెంచాలి అనుకునే వ్యక్తి పోయి ఒకటే రోజు ఒక గంట సేపు సాధన చేస్తే అతనికి కండలొచ్చేసినాయనుకో, ఉన్నోళ్ళందరూ గంట సేపు సాధన చేసి కండలు రప్పించుకోవచ్చు. అందులో కిక్ ఏముంది? గ్రేట్‌నెస్ ఏముంది అందులో? అతను రోజు పొద్దున్న లేసి జిమ్‌కెళ్ళి ఎక్సర్‌సైజ్ చేసి ఫుడ్ హ్యాబిట్స్ మంచిగా తీసుకొని ప్రతిరోజు ఒక 2, 3 నెలల పాటు కష్టపడితే అతనికి మంచి బాడీ వస్తది. చూసేవాళ్ళు నీకు మంచి ఫిట్‌నెస్ వచ్చిందని చెప్పిన తర్వాత వాళ్ళకు ఒక ఫీలింగ్ వస్తది. లేదంటే వాళ్ళు కూడా ఫిట్‌గా అవుతారు. అంటే ఇక్కడ శ్రమ ఉంది. పొద్దున్న లెవ్వాలి, జిమ్‌కెళ్ళాలి, చెమటలొస్తాయి జిమ్‌లో. అయినా గాని అక్కడ ఒక ఆశయం ఉంది. గెలవాలి. అక్కడొక కోరికుంది. నాకు మంచి శరీరం కండలు తిరిగిన శరీరం రావాలి. అక్కడేమైంది శ్రముంది. సో, అక్కడ సక్సెస్ ఉంది. లేదు ఒక గంటెల్నే మనకు బాడీ వచ్చేసిందనుకో ఎవరం జేయం. సో, అక్కడేందంటే టైం తీసుకున్నది, శ్రమ తీసుకుంది, ఛాలెంజ్ తీసుకున్నది. మనం కంఫర్ట్ జోన్ నుంచి కొన్ని వదులుకోవాలి. పొద్దున నిద్ర గంట వదులుకొని వెళ్లి జిమ్ జేయాలి. అప్పుడు రిజల్ట్ వచ్చింది. అప్పుడు కిక్ ఇస్తది. లేదు ఒక జస్ట్ బాటిల్ వాటర్ తాగు నీకు కండలొచ్చేసాయి అంటే తాగితే అస్తది గావచ్చు కండ. కాకపోతే కిక్కు రాదు. అంటే డిఫరెన్స్ ఏంది? ఏదైతే ఈజీగా వస్తదో మనకందులో తృప్తి చెందం. మనం కష్టపడి సాధించుకుంటేనే తృప్తి చెందుతాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక రాజున్నాడు. రాజుకు కుమారుడున్నాడు. ఫుల్లు డబ్బులు. అసలు కొడుకా నీకే ప్రాబ్లమ్ లేదు. నువ్వేమన్నా జేసుకో. నువ్వేం జేయాల్సిన అవసరం లేదు. నీకు రాజ్యాలే ఉన్నాయి. నువ్వేమన్నా జేసుకో. అతనెళ్తాడు. కార్‌లో 100 కార్లున్నాయి. ఏదో కార్ తీసుకొనెళ్తాడు. అక్కడ పోతే బఫేలో 100 రకాలైన ఫుడ్‌లున్నాయి. ఏదో ఒకటి తీసుకొని తింటాడు. పొద్దున్నుంచి రాత్రి వరకు చేయడానికి పనుండదు. అసలు కష్టమే ఉండదు. తింటడు, పడుకుంటడు, తిరుగుతడు. జీవితం బోర్ కొడతదా? అద్భుతంగుంటదా? ఒక్కసారి ఎవరైనా అన్‌మ్యూట్ చేసుకొని చెప్పాలని చెప్పు. జీవితం బోర్ కొడతదా? అద్భుతంగుంటదా? అన్నున్నాయక్కడ. డబ్బుంది, మంచి కుటుంబం ఉంది, బంగారం ఉంది, అన్ని సుఖభోగ్యాలున్నాయి. హ్మ్. చెప్పండి అన్‌మ్యూట్ చేసుకోండి మాస్టర్. వచ్చిందా ఆప్షన్? రైట్. బోర్ కొడతది మాస్టర్. వెరీ గుడ్. బోర్ కొడతది. సో, వెరీ గుడ్. అన్నీ ఉన్నప్పుడు గూడా బోర్ కొడతది. యెస్. సో, ఒక వ్యక్తి, ఒక వ్యక్తి
పొద్దున్నుంచి రాత్రి వరకు కట్టెలు కొడతా ఉంటాడు. అతనికేం ఆశయం లేదు. మంచిగా ఇంత చట్నీ, పప్పేసుకొని పోయి అక్కడ మంచిగా చెట్టు కింద కూర్చొని తన కుక్కతో పాటు కుక్కకింతేసి తను తిని, కట్టెలు కొట్టుకొనొచ్చి హాయిగా పండుకుంటాడు. సో, ఇద్దరిట్లలో ఎవరికి మంచిగా నిద్ర పడతది? కట్టెలు కొట్టే ఆహ్, మనిషికే స్పష్టమైనటువంటి నిద్రొస్తది. తనను మైమరిచి ఆ బాడీని ఆహ్, పడుకో పడుకుంటాడు. హ్మ్. ఆనందంగా సో, పడుకుంటాడు. రైట్. ఇప్పుడు మనం ఏదైతే మనకి ఈ క్షణంలో గావాలనుకుంటామో అది రావచ్చు. ఇప్పటికిప్పుడే రావచ్చు. అచ్చినంత మాత్రాన మన దాంట్లో కిక్ ఉండదు. మనం దాంట్లో నేర్చుకోలేం. సో, శుభంకాడు పడిపోతే మనకి ఏదైతే కోరిక కావాలో ఇదే క్షణంలో వచ్చేసిందనుకోండి. ₹1,00,00,00,000 వచ్చేసినాయి. పిల్లలకి పెళ్లి, పెళ్లొచ్చేసింది. మంచి ఇల్లు, ఇల్లొచ్చేసింది. ఇప్పటికిప్పుడు ఈ క్షణంలో అరగంటలో మనకు అన్నీ వచ్చేసినాయనుకోండి. మనం భూమి మీద ఉండేందుకిగ? ఆ రాజకుమారుడు లెక్క ఉన్న తర్వాత ఇప్పుడు చాలా రాజకుమారుడు గదా! ఎట్లుంటదో జీవితం బోర్ కొట్టేస్తది. ఏం జేయాలో అర్థం గాకుండా పిచ్చెక్కిపోతది. అక్కడ పిచ్చి స్టార్ట్ అయిపోతది. సో, ఇక్కడ ప్రతి పరిస్థితి మనకి ఏది ఎప్పుడు రావాలి, దేని ప్రకారం మనమే ప్రణాళికేసుకున్నామని అన్ని మనకు పురాతన గ్రంథాలు గాని, ఈ యొక్క స్పిరిచ్యువల్ సైన్స్ అనేది జెప్తుంది. సో, మనం దేనికి దుఃఖపడడం? ఏ ఛాలెంజ్ లేకపోతే మనకు బోర్ కొట్టేస్తది. ఛాలెంజ్ అనేది లేకపోతే అంటే సవాళ్ళనేది లేకపోతే బోర్ కొడతది. అందరం అందరికి ఇప్పుడు, ఇప్పుడు ఒక మంచి ఆటలో గెలవాలనుకోండి. తను చిన్నప్పటి నుంచి బాగా కష్టపడతాడు. క్రికెట్ ఆడుతూ స్టేట్ లెవెల్‌లో, డిస్ట్రిక్ట్ లెవెల్‌లో తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఆడి అక్కడ మంచి ప్రైజ్ ఒస్తది. మస్తు హ్యాపీగా ఫీల్ అయితాడు. ఈ రాజకుమారుడు ఏం చేస్తాడంటే, "నీకు అవన్నీ ఆడుడు అవసరం లేదు కొడుకా. నీకు అక్కడ డైరెక్ట్ సెంటర్‌లో మాట్లాడతా. నీకు డైరెక్ట్ వచ్చేస్తది" అని డైరెక్ట్ ఇంకా ఇతను ఫ్లైట్ ఎక్కిచ్చి ఆ గిఫ్ట్ ఇప్పిస్తాడు. ఎవరికి చాలా తృప్తిగుంటది. సేమ్ గిఫ్టు, సేమ్ పేరు. ఇక్కడ ఎవరికీ తెలవదు. ఇక్కడ ఇతను మంచిగా ఆడి సంపాదించిన ప్రైజు. ఇక్కడ జస్ట్ ఈయనే పరపతితోనే కొట్టిండా అనేది ఎవరికీ తెలవదు. బట్ ఎవరికి సాటిస్ఫాక్షన్ ఉంటది? ఎవరికి తృప్తి ఉంటది? 100కు 100% కష్టపడి ఆడినోళ్ళకి ఆ గిఫ్ట్ తీసుకునేటప్పుడు తృప్తి ఉంటది తప్ప, ఎన్ని లక్షల కోట్లు పెట్టి అది కొనిచ్చినా మనకు తృప్తి రాదు. సో, సేమ్ మన జీవితంలో మనకి ఏది గావాలి అంటే అది మేనిఫెస్ట్ చేసుకునే శక్తి మనకుంది. కాపోతే మనకది ఇప్పుడు అవసరం లేదు. అది అవసరం లేదు కాబట్టి దాని ఎనకాల మనం పడం. మనకేదైతే అందుకే ఇంతమంది ఇన్ని రకాలుగా, ఇన్ని రకాల మెంటాలిటీస్ ఉన్నాయి. మన దాంట్లోనే ఎన్ని రకాలైన పేద, ధనిక, హ్మ్, పెద్ద, చిన్న అని ఇన్ని రకాలుగా విభజించుకొనున్నాం. ఎందుకు విభజించుకున్నాం? ఎందుకు ఈ పరిస్థితులు క్రియేట్ చేసుకున్నాం అంటే, ఆ పరిస్థితుల నుంచి అద్భుతంగా ఎదగడానికి. అంతే తప్ప ఏ సవాళ్ళనేది ఇబ్బంది గాదు. సవాళ్ళే లేకపోతే జీవితమే లేదు. సవాళ్ళే లేకపోతే అసలు పిచ్చిలేస్తది. బట్ సవాళ్ళని ఎట్లా అధిగమిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి చీకటుంది. చిమ్మ చీకటి. చేతిలో లైటుంది. సో, అద్భుతంగా ముందుకెళ్తాడు. ఇంకో పక్కన ఉన్న వ్యక్తి దగ్గర లైట్ లేదు. చిమ్మటి చీకటుంది. ఈ పక్కన ఉన్న వ్యక్తి లైట్ ఉంటది గదా! సరే ఇతన్ని చూసన్నా ఫాలో అయితాడు. కొంచెం కనిపిస్తది గదా దారి. మూడో వ్యక్తి ఉన్నాడు. అతనికి చీకటుంది. లైటు లేదు. నేను ఇతని లైట్ ఎందుకు చూస్తా? నాకు అవసరం లేదు అని ఒక అహంకారంతోని అతను వేరే రూట్‌లో ఎళ్తాడు. అంటే పరిస్థితులన్నీ అందరం అదే రోడ్ మీద ఉన్నాం. అందరం మాయల్నే ఉన్నాం. బట్ లైట్ ఉందా? లేదా? లైట్‌ని పట్టుకున్నామా? లేదా? లైట్‌ని పట్టుకున్న వాళ్ళ దారిలో నడుస్తున్నామా? లేదా? అనే దాని మీదనే గమ్యాన్ని చేరుకుంటాం. ఈ వ్యక్తి ఈ రోజు గాకపోయినా ఇంకో రోజైనా చేరుకుంటాడు. కాపోతే సమయం, శ్రమ ఎక్కువ పడతది. సో, అది ఈ యొక్క ధ్యాన మార్గం, ఈ యొక్క స్వాధ్యాయ మార్గం, ఈ యొక్క సజ్జన సంగతి మార్గం. సో, ఈ మూడిటిని పట్టుకున్నప్పుడు అద్భుతంగా మన చేతిలో లైట్లున్నట్టే. అద్భుతంగా మనం ముందుకెళ్తాం. సవాళ్ళు రావని గాదు. ధ్యానం చేసేటోళ్ళందరికి సవాళ్ళు రావని గాదు. కాపోతే వాళ్ళ చేతిలో లైటుంటది. వాళ్ళ చేతిలో అద్భుతమైన లైట్ ఉంటది. ఎలా ఎళ్ళాలి? ఎలా డెసిషన్స్ తీసుకోవాలి? సరే సిట్యుయేషన్ వచ్చింది. ఎంతో గడ్డు సిట్యుయేషన్ వచ్చింది. కాబట్టి ఎంతసేపు బాధపడాలి? అర్ధగంటనా? గంటనా? 2 గంటలా? 3 గంటలా? 2 నెలలా? 3 నెలలా? ధ్యానం జేసే వాళ్ళకు, ధ్యానం జేయని వాళ్ళకు ఉన్న డిఫరెన్స్ అదొక్కటే. వీళ్ళకుంటే, వాళ్ళకుంటే కాబట్టి ఎంత పట్టుకున్నాం అనేది బాగా ఇంపార్టెంట్. సో, నేను ఒక వీడియో ప్లే చేస్తాను. దాన్ని 2 సార్లు ప్లే చేస్తాను. చూడండి. నేను రికార్డింగ్ ఆఫ్ జేస్తున్నాను. ఎంత పోరాడుతూ అది తన గమ్యాన్ని చేరుకుంది మాస్టర్ అది. ఎంత అదది అడిపెట్టుకొని అంటే అది విడదీసుకొని బయటపడి దాన్ని తరుముతూ ఉంటే గూడా అది ఆ చెట్ల పొదల నుండి బండల మీదకి అది దాటుకుంటూ దాని గమ్యాన్ని చేరుకుంది మాస్టర్.
చాలా అద్భుతం ఇది. ఓకే. ఇంకెవరైనా జెప్పాలనుకుంటారా? ఒక 30 సెకన్లలో దాని గురించి? వీడియో గురించి? 30 సెకన్లలో. ఓకే. ఓకే. వెరీ గుడ్ మాస్టర్. సో, చూడండి, అది గట్టు మీద ఉంది వాళ్ళమ్మ. అంటే అదొక చిన్న ఉడుము గట్టు మీదుంది. గట్టు మీద నుంచి అచ్చింది. కిందకొచ్చినప్పుడు తెలుసు. సవాళ్ళుంటాయని దెలుసు. రాళ్ళుంటాయని దెలుసు. రప్పలుంటాయని దెలుసు. సమస్యలుంటాయని దెలుసు. ప్రతికూల పరిస్థితులుంటాయని దెలుసు. అయినప్పటికీ కిందకొచ్చింది. దానికి తెలియదా? తెలుసు. సో, చుట్టుపక్కలున్న పరిస్థితులన్నీ దెలుసు. సో, చుట్టుపక్కలున్నవన్నీ పాములు ఎవరు? మనం పైలోకాల నుంచి, పై గట్టు నుంచి కింది గట్టుకొచ్చేటప్పుడు మనకన్నీ దెలుసు. ఈ భూమి మీద ఎటువంటి పరిస్థితులుంటాయి, ఎటువంటి సిట్యుయేషన్స్ అన్నీ క్రియేట్ అవుతాయని అన్నీ చాలా క్లియర్‌గా తెలుసు. అయినా ఈ కిందకొచ్చాం. ఫస్ట్ మనం మనం చాలా కృతజ్ఞతగా ఫీల్ గావాలి. ఎందుకంటే ఇవన్నీ తెలుసు. ఇప్పుడు ఏదైతే సమస్య మనం ఎదుర్కొంటున్నామో అది మనకు తెలిసే వచ్చినాం. మనం క్రియేట్ చేసుకొని వచ్చినాం. సో, మనం ఎంత ధైర్యవంతులం ఫస్ట్ థింగ్. తెలిసే వచ్చాం. సెకండ్ థింగ్ చుట్టుపక్కలున్న పాములేంటి? చుట్టుపక్కలున్న పాములు. సమాజం సార్. మాస్టర్? సమాజం అనుకోమంటారా? ఆ! అయితే ధ్యానంకి రాకముందు సమాజంలాగా కనిపిస్తది. ధ్యానంకి రాకముందు నా వల్ల ఇలా నీ 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 చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నీ మన జీవితాన్ని డిసైడ్ చేస్తున్నాయి అని. కాకపోతే ఇంకా డీప్‌గా వెళ్తే మన ఆలోచనలు, మన ఎమోషన్స్. ఒక విధంగా చూస్తే చుట్టుపక్కల సమాజం గూడా అయ్యుండొచ్చు. సమాజం మన జీవితంలో ఒక్కసారి అంటది. నువ్విట్లా అని. కాకపోతే 1000 సార్లు మనం తీసుకుంటాం. చుట్టూ ఆలోచన. ఆ! ఆలోచనలు, ఎమోషన్‌లు, ఉద్రేకాలు, కోపాలు, జెలసీలు, అవమానానికి గురవ్వడం, గతంలో జరిగిన దాని గురించి బాధపడడం, ఫ్యూచర్‌లో జరిగే దాని గురించి భయపడడం, చింతించడం, ఇదన్నీ మన ఎమోషన్స్. ఆ చుట్టుపక్కల ఎప్పుడు వాటితోనే ఉన్నాం. ఆ పాములతోనే ఉన్నాం మనం. వాటితోనే ఉన్నాం. ఎప్పుడు ఏది లేస్తుందో తెలవదు. ఎప్పుడు ఏ ఎమోషన్ వస్తుందో తెలవదు. ఎప్పుడు ఏ ఎమోషన్‌లో చిక్కుతామో తెలుసు. చిక్కుతామో తెలియదు. కాకపోతే ఉడుము లక్ష్యం ఒక్కటే. గట్టెక్కాలి. గట్టు జేరాలి. దాని సంకల్పం ఎట్లా ఉందంటే, ఇంకెంత గట్టిగుంటుందంటే, వేమన జెప్పినట్టు "పట్టు బట్టరాదు, పట్టు విడవరాదు, పట్టుబట్టి విడుచుట కంటే చచ్చుట మేలయ్య" అన్నట్టు. సో, పూర్తిగా జెప్పలేదు. నాకు గూడా పూర్తి శ్లోకం గుర్తులేదు. సో, అదే సార్. చిన్నప్పుడు అది. శ్లోకాలు మార్కుల కోసం చదివేది. ఇప్పుడు అది. శ్లోకాలు మారడం కోసం చదువుతున్నాం. డిఫరెన్స్. అక్కడ మార్కులొస్తే చాలు. ఇక్కడ జీవితం మారాలి. అందుకే చదువుతున్నాం అర్థం చేసుకోండి. సో, పట్టుబట్ట పట్టు విడుటడేలా పట్టి బట్టి విడిచుట కంట పరిచట్ట మేలయ్య. విశ్వదాభిరామం. వినురవేమ. సో, అంతే. అద్భుతంగా అంటే మన ఆ యొక్క సంకల్పం ఒక్కటే మనం గట్టు ఎక్కాలి. వస్తాయి సిట్యుయేషన్స్ అన్నీ వస్తాయి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సిట్యుయేషన్స్ ఎంతోమంది ఎన్నో సిట్యుయేషన్స్ వస్తాయి. ఎంతోమంది ఎన్నో విధాలుగా అంటారు. ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకెన్నో సమస్యలు ఉండొచ్చు. అన్ని సమస్యలు బయట నుంచి వచ్చేటియి కొంత పర్సెంటే ఉంటది. లోపట స్టోర్ అయ్యి అది మనల్ని రిపిటేటివ్‌గా అంటే కంటిన్యూయస్‌గా మనల్ని తింటా ఉంటది. బయట వచ్చే వ్యక్తి ఒకేసారి కొడతాడు కావచ్చు. 1,00,000 సార్లు అతను కొట్టిండని మన మైండ్ చెప్తది. బయటొచ్చే వ్యక్తి ఒకేసారి అవమానానికి గురి చేయొచ్చు. కానీ లోపటుండే మైండ్ ప్రతి నిమిషం చెప్తది నిన్ను అవమానానికి గురి చేశానన్నట్టు. ఇక్కడ అసలైన మన శక్తిని కోల్పోయేది బయట ఉన్న వ్యక్తా? లోపట ఉన్న ఆ యొక్క మనకు కంట్రోల్‌లో లేని మనసు. బాగా అర్థం చేసుకోవచ్చు. బయట అవును. ఉండేవాళ్ళు మన మీద ప్రభావం చూపేది కేవలం కొంత. వాళ్ళెప్పుడు నువ్వు ఇది జెయ్యు, ఇది జెయ్యకు అని చెప్పుతారు గావచ్చు. కొంచెం పర్సెంటే చెప్తారు. కాపోతే ఎంత వరకు తీసుకుంటున్నాం? ఎందుకంటే మన జీవితంలో మనకు స్వేచ్ఛ ఉంది. మననెవ్వరు నువ్వు ఇట్లే వెళ్ళు, ఇట్లే ఎళ్ళకు అని జెప్పి మననెవ్వరు రుద్దట్లేదు. బట్ కొన్ని పరిస్థితులుంటాయి. కాపోతే కొంత పర్సెంట్ మాత్రం. మిగతా అదంతా మనం రిపీట్ జేసుకుంటున్నాం. ఈరోజు సుమారు ఇప్పుడు ఒక 60,000 ఆలోచనలు ఆలోచించినాం మనందరం. 60,000 ఆలోచనల్లో ఎన్ని ఆలోచనలు పనికొచ్చేటియి? 60,000 ఆలోచనలో ఎన్ని ఆలోచనలు పనికొచ్చేటియి? ఇప్పుడు నేనిక్కడ క్లాస్ జెప్తూ ఉన్నా, మీరు వింటూ ఉన్నారు. ఎన్ని అనవసరమైన ఆలోచనలు మీకెనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తా ఉన్నాయి. ఈ క్షణంలో అవసరం లేదవి. ఈ క్షణంలో ఇప్పుడు ఇక్కడ అవసరం లేదవి. అవి మీ పర్మిషన్ తీసుకొని రావట్లేదు. అవి రావడం వల్ల మీకు ప్రయోజనము లేదు. వాటి వల్ల మీ శక్తి పోతుంది. అసలు మీకవి వస్తున్నాయని గూడా తెలుస్తలేదు.
ఒకేసారి ఇప్పుడు ఈ ఆలోచనలు వస్తున్నాయా అని గమనిస్తేనే మనం దాన్ని గమనిస్తున్నాం తప్ప, లేకపోతే ఇక్కడ ఈ స్టోరీ నడుస్తుంది, ఎనకాల ఒక స్టోరీ నడుస్తది. మనం దాన్ని గమనించం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇంట్లో దేవుని ఇంట్లో అక్కడ పాటలు పెడతా ఉంటాం. ఇక్కడ వీళ్ళు వంట చేస్తా ఉంటారు. ఆ పాటలు మోగుతూనే ఉంటాయి బయట. లోపల మోగుతూనే ఉంటది. యాక్చువల్లీ ఆ పాటలు వినం మనం. ఎప్పుడైతే బయట పాటలు ఆగి కరెంట్ పోయినప్పుడు, బయట పాటలు ఆగిపోయినప్పుడు, అది ఏదో ఏదో ఆగిపోయినట్టు, అప్పటి వరకు మనం పాట నడుస్తుందని కూడా తెలవదు. చాలా వరకు గమనిస్తే. టీవీ నడుస్తా ఉంటది. మన లోపట ఒక టీవీ నడుస్తా ఉంటది. ఆ బయట టీవీ ఆగేంత వరకు ఇక్కడ ఏదో మిస్ అయితున్నట్టు తెలవదు. అక్కడ ఉండం మనం. అంటే లోపటనే ఎక్కువ తిరుగుతా ఉంటది. మన 60,000-80,000 ఆలోచనలు లోపట. అందులో 99% రిపిటేటివ్. అంటే వచ్చిన ఆలోచనే వస్తా ఉంటది. రేపు చేయబోయే పని గురించి, లేకపోతే అరగంట చేయబోయే పని గురించి, అరగంట తర్వాత చేయబోయే పని గురించి. అది ఎట్లా అంటే ఒక డబ్బాలో రాళ్ళేసి ఊపినట్టే ఉంటదన్నట్టు. దాన్ని అసలది ఉంది అని కూడా మనం గమనిస్తలేదు. ఎందుకంటే అదే మనం అయిపోయినాం. అది ఉంది అని గమనించిన వెంటనే అది ఉండదు. ఇప్పుడు చూడండి ఒక్క నిమిషం, ఒక 30 సెకన్లు. లోపట ఏం జరుగుతుంది? లోపట చూడండి. కళ్ళు మూసుకుంటే అవసరం లేదు. మీ ఇష్టం మూసుకోవాలంటే మూసుకోవచ్చు. లోపట ఏం జరుగుతుంది చూడండి 30 సెకన్లు. రైట్. సో, ఆలోచనలు ఎంతో కాస్త ఉండే ఉండాలి. కొంతమందికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారో, ఏం ఆలోచించారో మీకు గుర్తుందా? ఇప్పుడు ఈ 30 సెకన్‌లో ఒకవేళ ఆలోచనలుంటే ఆలోచన అట్‌లీస్ట్ రాలేదు. ఒక్క ఆలోచనైనా 2 గుర్తున్నాయా? ఈ ఆలోచన పలానా ఆలోచన వచ్చిందని. ఆలోచన అనేది మాట్లాడేసరికి ఆలోచన వస్తుంది మాస్టర్ నాకు. ఆలోచన వచ్చింది అని గుర్తుందా? ఆ! అంటే మీరు ఇప్పుడు ఆలోచన అనేది పదం అనేసరికి ఆలోచన అనేది మళ్ళీ బ్యాక్‌కెళ్తుంది. ఆ రకంగా. ఇప్పుడు ఆలోచన అనేది మాట్లాడకుండా మీరు చెప్తున్నారు. మీ ప్రాచుర్య ఆ క్లాసుల్లే గమనమై వింటున్నాం తప్ప గాని క్లాస్ మళ్ళీ మీరు ఆలోచించకండి అని చెప్పానంటే మన మైండ్ అనేది ఆలోచనకే కోరుతుంది. ఓకే. ఓకే. రైట్. అయితే ఏమవుతుందంటే చాలా వరకు మనం ఆలోచిస్తాం గాని, ఆలోచిస్తున్నామని గూడా మనకు ఎరుకుండదు. ఎప్పుడైతే ఇప్పుడు ఇంతకుముందు 30 సెకన్లు ఆగి ఆలోచనలు గమనిస్తాం చూసారా? అప్పుడు ఆలోచనలు ఏం ఆలోచనలొస్తున్నాయో గమనిస్తాం. పలానా ఆలోచనొచ్చింది, పలానా ఆలోచనొచ్చిందని. మరి ఆ 30 సెకన్ల ముందు గూడా ఆలోచనలొచ్చినాయి గదా! అది గుర్తుందా? గుర్తుండదు. అది గుర్తుండదు. గంట కంటే ముందు ఎన్ని ఆలోచనలొచ్చినాయో గుర్తున్నాయా? గుర్తుండదు. ఎందుకంటే మనకక్కడ అవేర్‌నెస్ అంటే ఇక్కడ నేను 'ఎకార్ట్ టోల్' అని ఒక మంచి స్పిరిచ్యువల్ అంటే ఒక ఆధ్యాత్మిక సైంటిస్టు అవి ఇంగ్లీష్‌లో వీడియోస్ ఉంటాయి. అది తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే మనం ఇప్పుడు ఇక్కడే ఉంటూ ఇక్కడ ఉండం. మనం ఇప్పుడు ఇక్కడే ఉన్నాం అనుకుంటాం గానీ ఇక్కడ ఉండం. మనం ఫ్రీగా స్వాతంత్రంగా ఉన్నాం అనుకుంటున్నాం గానీ మనం జైల్‌లో ఉన్నాం. ఏంది లోపట ఒక జైలు ఉంటదన్నట్టు. బయట జైలు గాదు. లోపట ఒక జైలు. అంటే ఒక గోడలు కట్టుకున్నాం మనం. నేనిది, నేను పలానా, నేనిది, నా నా యొక్క శత్రువులీళ్ళు, నా యొక్క మిత్రువులీళ్ళు, నా మంచి వాళ్ళు వీళ్ళు అన్నీ ఒకటి కొట్టేసుకున్నాం ఒక గోడ. 4 గోడల మధ్యల. అక్కడ ఏముందో మనం అది జూడం. మనం ఇక్కడ ఏది చూడాలనుకుంటే అది జూస్తాం. అంటే ఒక వ్యక్తి వచ్చినప్పుడు అతను మనకు నచ్చకపోతే, అతను మారినా గాని, ఈ క్షణంలో మారి అద్భుతంగా మారినా గాని మనం దాన్ని యాక్సెప్ట్ చేయం. ఇక్కడి నుంచి చూస్తాం పలానా వ్యక్తి ఇదని జెప్పి. ఇక్కడి నుంచి దృష్టి మొదలైతది. అక్కడ సృష్టి అయిపోతది. అంటే బయట పరిస్థితులు అన్ని రోజు రోజుకి మనుషులు మారుతుర్రు, పరిస్థితులు మారుతుర్రు, అన్నీ మారుతుండ్రు గానీ, మన లోపట ఒకటి ఫిక్స్ అయిపోయినాం. నేనిది. వీళ్ళింతే, వీళ్ళు మారరు అని ఫిక్సు. అంటే మన యొక్క పూర్తిగా దృష్టి మారకపోతే ఏమైతదంటే, వాళ్ళు మారినా గాని మన యొక్క మళ్ళా శక్తి వల్ల అంటే మన యొక్క అట్రాక్షన్ వల్ల మళ్ళా వాళ్ళను నెగెటివ్‌గా క్రియేట్ జేస్తాం. సో, ఎట్లయిందంటే మనం ఒక గోడలు కట్టుకున్నాం. ఆ గోడలను బద్దలుగొట్టాలి లోపట ఇంటర్నల్‌గా సబ్‌కాన్షియస్ మైండ్‌లో. సో, ఇట్లేందంటే గమనించడం బాగా అలవాటు చేసుకోవడం వల్ల ఏందంటే ఛాలెంజెస్ అన్నీ ఈజీగా అయిపోతది. చాలా వరకు ఒక సమస్య ఉందంటే దాని గురించి ఆలోచనలు, ఇప్పుడు పాములు ఆ ఉడుము చుట్టూ ఎట్లా తిరిగినాయి? ఆ పీక పట్టేసుకుంది దాన్ని. అయినా దాని సంకల్పం ఒక్కటే దాని నుంచి బయటపడి ఎస్కేప్ అయ్యి గట్టెక్కాలి. సో, మన దాంట్లో అంత గట్టి దృఢ నిశ్చయం, దృఢ సంకల్పం మనలో గట్టిగున్నప్పుడు మనం ఏదో ఒక రోజు ఆ ఆలోచన లేని స్థితిలో మనం ఉండగలుగుతాం.
ఆ యొక్క జ్ఞానోదయం మనం పొందగలుగుతాం. అంత గట్టి స్థితిలో మనం చేరుకోవాలి. ఆ చేరుకోవాలంటే మనం ఎప్పటిదప్పుడు మనది మనమే చాలా మోటివేట్ చేసుకోవాలి. ఎందుకంటే చూడండి ఇప్పుడు ఈడ కూర్చున్నాం. సో 60,000 ఆలోచనలు, 60,000 ఆలోచనలు. పనికిరాని ఆలోచనలు 60,000లో ఆల్‌మోస్ట్ 55,000 లేదంటే 56,000 ఆలోచనలు. సో దానికోసం మనం ఏం చేయగలగాలి? జస్ట్ దృష్టి బయట పెట్టడం బంద్ జేసి లోపలికి తీసుకురావడం స్టార్ట్ జేయాలి. అంటే ఏ విధంగా లోపలికి తీసుకురావాలి? ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడుతున్నా, మీరు వింటూ ఉన్నారు. ఇక్కడ నేను నా యొక్క పూర్తి దృష్టి నా మాటల మీద పెట్టొచ్చు. ఏ ఆలోచన లేకుండా. మీరిప్పుడు ఇక్కడున్నారు. ఇక్కడ వింటూనే మీ యొక్క పూర్తి దృష్టి ఇక్కడ పెట్టొచ్చు. ఇంకా ఏ ఆలోచనొచ్చినా ఒకసారి చూడాలి. అంటే లోపట కొంచెం ఉంటూ, గమనిస్తూ ఇక్కడ ఇనాలి. అంటే దానివల్ల ఏమైపోతుందంటే లోపట జరిగే ప్రాసెస్ ఆగిపోతది. ఆగిపోయినప్పుడు ఏమైతదంటే మెల్ల దాన్ని బ్రేక్ జేస్తా ఉంటాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక రైతున్నాడు. రైతు పొలం పండిస్తున్నాడు గానీ ఎక్కువ పంటొస్తలేదు. మంచి బాయుంది. బాయిలో వాటరున్నయి. ఫుల్ స్పీడున్న అది గూడా ఉంది. వాటర్ ఏంటి మన ఏమంటారు దాన్ని పంపుంది. కాకపోతే పంట సరిగ్గా వస్తలేదు. సో, ఏం జేయాలో ఇతనికి అర్థం గాక ఒకరోజు గమనిస్తా ఉంటాడు. ఈ ప్రాబ్లమ్ ఎక్కడవుతుంది అని జెప్పి. సో, గమనిస్తే బాయిలో పోతాడు. బాయిలో నీళ్లుంటాయి. మంచి పైపు కరెంటుంది. బానే ఉంది. మరి వాటర్ మరి దాని ఇంకా కాలువను పట్టుకొని వెళ్తా ఉంటే ఏమవుతుందంటే, కాలువలో ఒక ప్లేస్‌ల ఒక చిన్న కాలువ పడతది. అంటే ఆ యొక్క పంపు ఉంటది ఏమంటారు? ఆ కాలువకు చిన్న చిన్న హోల్స్ పడి వాటర్ లీక్ అయితా ఉంటాయి. ఇంకా కొంచెం ముందుకెళ్ళినప్పుడు ఇంకా కొన్ని లీక్ అయితాయి. ఇంకా కొంచెం ముందుకోతే ఇంకొన్ని లీక్ అయితాయి. ఇక్కడ బాయి కరెక్టే ఉంది. పంప్ కరెక్టే ఉంది. వాటర్ కరెక్ట్‌గా వస్తున్నాయి. కాకపోతే దారి కరెక్ట్‌గా లేదు. ఆ దారి కరెక్ట్‌గా చుట్టూ గోడ లేదు. అంటే దాని చుట్టూ మన్ను లేదు. దానివల్ల ఏమైపోతుంది లాస్ట్‌కు ఎక్కడనో 500 మీటర్‌లో ఉన్న పొలంకెళ్ళేసరికి కొన్ని వాటరే ఎళ్తున్నాయి. పంట సరిగ్గా వస్తలేదు. ఇక్కడ దేన్ని సరి చేయాలి? పంపుని తీసుకుపోయి మెకానిక్‌కి చూపియాలా? వర్షం కొట్టమని దేవునికి మొక్కాలా? వాటర్ కావాలని జెప్పి. లేదంటే పంటకు మందులు కొట్టాలా? దేన్ని సరి జేయాలి? ఒడ్డు సరి జేసుకోవాలి. కరెక్ట్. ఆ యొక్క ఒడ్డుని సరి జేయాలి. ఆ లీకేజ్‌ని సరి జేయాలి. ఆ లీకేజ్‌ని సరిగ్గా జేసినప్పుడు ఎన్ని వాటర్ వస్తున్నాయో అందులో 100లో 100% పంటకందుతది. పంట పెరుగుతది. లాభం వస్తది. మన జీవితంలో ఈ క్షణంలో జరుగుతుంది గూడా అదే. మనందరిలో ఒకే రకమైన శక్తి ఉంది. అద్భుతంగా. బట్ అందరం ఒకే రకంగా ఎందుకు పని జేయలేకపోతున్నాం? అందరం ఒకే రకంగా క్రియేషన్ ఎందుకు జేయలేకపోతున్నాం? ఎందుకంటే లీకేజ్. అంటే మన లోపటున్న శక్తి ఎక్కడ బోతుందనే దృష్టి మనం చాలా జాగ్రత్త బెట్టాలి. పొద్దున్నుంచి సాయంత్రం వరకి కోపాలు, తాపాలు, అసూయలు, కంపారిజన్సు, మాటలు, అనవసరమైన మాటలు వినడం ఇవన్నిటి ద్వారా మన శక్తి పోతుంది. సో, ఆ ఒడ్డును సరి జేసుకున్నప్పుడు, మన యొక్క లోపటొస్తున్న శక్తి ధ్యానం ద్వారా వస్తున్న శక్తిని కరెక్ట్‌గా క్రియేషన్ జేయగలుగుతాం. ఎక్కడ బెట్టాలో అక్కడ బెడతాం. అది ట్రిగ్గర్ అవుతది. అదవుతది. కొంతమందికి అనుకున్న పనులవుతాయి. అనుకున్న పనులంటే కావాల్సిన పనులు. కొన్ని స్పిరిచ్యువల్‌గా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న వాళ్ళు. సో, కొంతమంది మిరాకిల్స్ సృష్టించగలుగుతారు. మిగతా వాళ్ళు ఎందుకు సృష్టించలేకపోతారంటే, వాళ్ళు వాళ్ళ గట్టును కరెక్ట్‌గా బెట్టుకున్నారు. వీళ్ళ గట్టు లీక్ అవుతుంది. డిఫరెన్స్ అంతే. సో, దానికోసం మనం ఏం జేయాలంటే, నిరంతరం ఎరుకగా ఉండడానికి ప్రయత్నిస్తా ఉండాలి. సో, దా ఆ ఎరుక ఎన్ని ఇప్పుడు మనం ఒక గంట ధ్యానం చేస్తాం గావచ్చు. 24 గంటల్లో గంట ధ్యానం చేస్తాం. లేదంటే 2 గంటలు ధ్యానం చేస్తాం. మిగతా 22 గంటలు దగ్గరుండి మనం ఏం ఆలోచిస్తున్నామని చూసేదెవరు? సరి జేసేదెవరు? ఏది ఎంతవరకు మాట్లాడాలి? ఏది ఎంతవరకు తినాలి? ఏది ఎంతవరకు సరి జేసుకోవాలని చూపిచ్చేదెవరు? మనమే. మన లోపటుండి మనమే నడిపించుకోవాలి. మన లోపటుండి మనమే సరి జేసుకోవాలి. నిరంతరం ప్రతిసారి మనం ఆ గమనికతోనున్నప్పుడు మనకు ఆ వాటర్ లీకేజ్ కాదు. ఎందుకంటే ధ్యానంలో శక్తి పొందుతున్నాం. వండర్‌ఫుల్. పిరమిడ్ ద్వారా శక్తి పొందుతున్నాం. ఇంకా అద్భుతం. సజ్జన సాంగత్యం ద్వారా ధ్యానం అద్భుతంగా జ్ఞానం నేర్చుకుంటున్నాం. ఆల్‌మోస్ట్ 3, 4 నెలల నుంచి మనం ప్రతిరోజు సెషన్స్ పెట్టుకుంటున్నాం. అంటే సుమారు 100కు పైగా అంటే 200కు పైగా సెషన్స్ అయినాయి. ఆ 200 సెషన్స్‌లో ఎంత వరకు మనకు గుర్తున్నాయి? నిన్న చెప్పిన క్లాస్‌లో మనకెంత గుర్తుంది? పోయిన వారం చెప్పిన క్లాస్‌లో ఎంత గుర్తుంది? ఆ గుర్తున్న దాంట్లో ఎంత మనం ఆచరిస్తున్నాం? అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంటు. రోజు గంట సమయం వినొచ్చు. అద్భుతంగా వినొచ్చు. అందరం వినొచ్చు. వందల మంది వింటారు. బట్ విన్నదాన్ని మననం జేసుకొని ఆచరణలోకి తీసుకొచ్చినప్పుడే పంట ఫుల్లుగా పండుతది.
లేదంటే సేమ్ లీకేజ్ పోతా ఉంటది. సో, అందుకే ఎప్పటిదెప్పుడు మనం పొద్దున్న లేచి నుంచి నైట్ పడుకునే వరకు నాలో ఏం జరుగుతుందని ఒక ప్రశ్న ఉండాలి. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్‌సైడ్ లోపట ఏం జరుగుతుంది? ఏదైనా గాని, బయట పరిస్థితులు ఎన్నెన్నున్న లోపల ఎలా జరుగుతుందని ఎప్పుడు ఒక కన్నేస్తూనే ఉండాలి. ఇప్పుడు చూడండి మళ్ళొక 30 సెకన్లు చూడండి లోపట ఏం జరుగుతుందో. కళ్ళు తెరిచైనా పర్లేదు. లోపట ఏం జరుగుతుందో చూడండి. రైట్. ఓకే. సో, ఇప్పుడు చూసినప్పుడు అన్ని ఆలోచనలు రావు. మనం చూడడం స్టార్ట్ జేసినప్పుడు అన్ని ఆలోచనలు రావు. బయట కోతులున్నయి. 20, 30 కోతులున్నయి. అక్కడ మంచిగా గూర్చున్నాం మనం చైర్ మీద. వస్తాయా అవి? రావు. వాళ్ళ ఇంటి బయట ఎవరు గనిపిస్తలేరు. అటు జూస్తే, ఇటు జూస్తే ఇంట్లోకెళ్ళి అన్నీ తినేస్తాయి. సేమ్ కోతులు ఇక్కడ చూసేవాడు ఉన్నప్పుడు లోపలికి రాలేవు. అక్కడ చూసేవాడు లేడు గాబట్టి లోపలికొచ్చినాయి. ఇల్లు ఖరాబ్ జేసినాయి. అంటే చాలా డిఫరెన్సు చూడండి. అందుకే చూడడం. అంతే. చూడడం అంటే ఏదో చూడడం గాదు. ఎప్పుడు ఒక గమనిక. సో, దాంట్లో చాలా టెక్నిక్స్ ఉంటాయి ఈ చూడడంలో. చాలా అంటే చాలా టెక్నిక్స్ ఉంటాయి. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక టెక్నిక్. అంటే టెక్నిక్ అంటే ఏదో మళ్ళా ఏదో పెద్ద సైన్స్ గాదు. చాలా సింపుల్ థింగ్. చిన్న పిల్లాడున్నాడు. అతనికి ఎవరు నవ్వమని జెప్పలేరు. ఎవరు కామెడీ జేయలేరు. అయినా నవ్వుతా ఉన్నాడే. ఎవరైనా కామెడీ జేస్తారా? ఎప్పుడు నేను చూస్తానే ఉంటాడు. అర్ధరాత్రి చేసి కూడా నవ్వుతా ఉంటాడు. అటు ఇటు చూస్తాడు. ఏం కనిపిస్తది పైన? ఆ ఉయ్యాల్లో ఊగి. మనకి ఇన్ని రకాలున్నా మనం సాటిస్ఫై అయితలేం. కేవలం గోడలు జూసి ఆనందంగా ఉంటున్నాడు చిన్న పిల్లాడు. డిఫరెన్స్ ఏంది ఆయనకు మనకు? మనకెన్ని జూషినా గాని మనకు సాటిస్ఫై అయితలేదు. కేవలం గోడలను జూసి, వాళ్ళ అమ్మని జూసి, చిన్న పిట్టని జూసి నవ్వుతున్నాడు. అంటే అక్కడ మనసు లేదు. మనసు చాలా తక్కువ పని చేస్తుంది. లేదా మనసే లేదు. ఇక్కడ మనసుంది. పరిగెడుతూనే ఉంది. పరిగెడుతూనే ఉంది. ఆగుతలేదది. సో, దాన్ని గమనించినప్పుడు ఏమైపోతదంటే, ఆ గమనిక మనమైపోతాం. అప్పుడు మనసు ఉండదు. మనసు లేనప్పుడు ఆటోమేటిక్‌గా లోపల నుంచి ఆనందం స్టార్ట్ అయిపోతది. బయట ఎన్ని కోరికలు నెరవేరినా 60,000, 70,000 ఆలోచనలున్న వ్యక్తి ఎలా సుఖంగా ఉండగలుగుతాడు? రూ. 1,00,00,000 లాటరీ తగిలినా ఏదైనా గాని ఉండలేడు. లోపట మారింది బయట మారినా రాదు. ఇంతకుముందు చెప్పిన రాజకుమారుడికి అన్నీ ఉన్నా అల్లుని నోట్ల శనున్నట్టు లోపల తృప్తి లేదు. లోపల తృప్తి లేనప్పుడు ఎన్నున్నా ఏం లాభం? అందుకే మనకి ఈరోజు అన్నున్నయి. చూడ్డానికి సర్వసాధారణంగా కనిపియచ్చు. ఒకటి ఒక శ్లోకం మళ్ళొక శ్లోకం వేమన శ్లోకం చెప్పడానికి ట్రై చేస్తా. ఎప్పుడు చేయలేదు. వేమన శ్లోకం ఒకటుంటది. ఉప్పు కప్పురంబునొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులలో పుణ్య పురుషులే వేరయ్య విశ్వదాభిరామ వినురవేమ. అంటే చాలా ఉప్పు, కర్పూరం ఒకే విధంగా కనిపిస్తది. అది ఇది. కాకపోతే ఉప్పు పేస్ట్‌లో కర్పూరం ఏసుకొని తింటామా? కిచెన్‌లో కర్పూరం 2 సేమ్ కనిపిస్తున్నాయని తినలేం. ఉప్పు ఉప్పు, కర్పూరం కర్పూరమే. దేని గుణం దానికే, దేని రుచి దానికే. పురుషుల్లో గూడా పుణ్య పురుషులే వేరయ్య. మన దాంట్లో చాలా మందిలో ఇప్పుడు సొసైటీలో చాలా రకాలైన మనుషులుంటరు. అందులో పుణ్య పురుషులు అంటే చాలా వరకు ఈ ధ్యానంలో ఈ అద్భుతమైన ధ్యాన మార్గంలో ఉన్న వాళ్ళందరూ పుణ్య పురుషులే. సో, మనం ఎవరి మాట నమ్మాలి? ఎవరి మాట తీసుకోవాలి? అనేది చాలా ఇంపార్టెంట్. చూడ్డానికి చాలా సింపుల్‌గా కనిపియచ్చు. ఒకళ్ళు కట్టెలు కొట్టుకుంట కనిపియచ్చు. ఒకళ్ళు వ్యవసాయం చేసుకుంట కనిపియచ్చు. కాకపోతే వీఐపీ అంటే వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ కంటే వీళ్ళు మిన్నయి ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళు ధ్యానం చేస్తుర్రంటే. ఎందుకంటే ఇక్కడ బయట కనిపించేది కాదు. లోపటనేది చాలా ఇంపార్టెంటు. మనకు కనిపించే పెద్ద, పెద్ద కేటగిరీలో ఉన్నోళ్ళు వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నాం అనుకుంటాం. కార్‌లలో తిరుగుతారు. ప్రశాంతత ఉంటదా? ఇక్కడ లేని ప్రశాంతత ఎక్కడుంది? ఇన్ని కార్‌లున్నా వస్తదా? హ్యాపీగా ప్రసంగాలిస్తరు. అంటే కొంతమంది రాజకీయ వ్యక్తుల్నే తీసుకున్నా గాని. నవ్వుకుంటూ ప్రశాంతతతోని ఇస్తున్నారా వాళ్ళు. కాకపోతే ఒక రైతు గంట, 2 గంటలు ధ్యానం జేసి, మంచిగా పని జేసి, ఇంటికొచ్చి సజ్జన సాంగత్యం జేసుకొని, మళ్ళీ ధ్యానం జేసి పడుకుంటున్నాడు. ఇక్కడ కనిపియడానికి ఇతను ఇక్కడ ఎవరు రిచ్‌గా కనిపిస్తుర్రు అంటే ఎవరు ధనికంగా కనిపిస్తుర్రు సమాజానికి?
ఇతనికి కారుంది, బంగ్లా ఉంది, గోడలున్నాయి, ఎకరాలున్నాయి. ఇతను సక్సెసు. ఇతనికేముంది రైతు లేదా ఇతనికేముంది చిన్న ఉద్యోగం. మహా అయితే ధ్యానం జేస్తాడు. 10,000 ఎంతో సంపాదిస్తాడు, పడుకుంటాడంతే. ఇక్కడ సమాజానికి చూడ్డానికి రిచ్చు అంటే ధనిక అనేది ఇక్కడ కనిపిస్తది. కాకపోతే ఆధ్యాత్మిక భాషలో అసలు సిసలైన సత్యం ఏందంటే ఇక్కడ ధనికుడు ఎవరంటే నెలకు రూ. 1000 సంపాదించి పూటకు తిండి సంపాదించుకుంటే తినువాడు ప్రశాంతంగా ఉన్నాడంటే అతనే ధనికుడు. 2 అవును. రకాల హ్మ్. రిచ్ ఇన్‌సైడ్ అండ్ ఔట్‌సైడ్. కేవలం బయట ఉన్న రిచ్‌నెస్‌తోనే అస్సలు హ్యాపీగా ఉండలేం. ఓన్లీ బయట అన్నీ ఉంటేనే హ్యాపీగా ఉంటామంటే అసలు ఉండలేం. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నాం కదా! వాళ్ళందరూ హ్యాపీగా ఉండొచ్చా? ఉండలేం. ఆ రిచ్‌నెస్ అంటే ఆ ధనికత్వం అనేది లోపట మొలిచినప్పుడే ఏది ఉన్నా, ఏది లేకపోయినా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా గాని ఆనందంగా ఉండగలుగుతాం. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇంతకుముందు 2 ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒకటి రైతు లేదంటే ఒక పేద కుటుంబం లేదంటే ఒక ధనిక కుటుంబంలో. ఈ 2 తీసుకున్నప్పుడు సో, క్లియర్‌గా ఇక్కడ చాలా వరకు సమాజంలో ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానం లేనివారో సక్సెస్ అంటే అట్లుండాలి అనుకుంటారు. సక్సెస్ అంటే అట్లుండాలి. అసలు అట్లా గావాలనుకుంటరు. అట్లయితారు వాళ్ళు. అట్లయిన తర్వాత నాకంటే వాళ్ళే నయమున్నారు మంచిగా. పొద్దున్నుంచి కష్టపడుతున్నారు, తింటున్నారు. ఆళ్ళకి ఏ టెన్షన్ లేదు. ఇప్పుడు నేను కలెక్టర్‌గా ఉండి, లేదంటే నేను పొలిటీషియన్‌గా ఉండి ఇన్ని సమస్యలనుకుంటరు. ఇక్కడ కింది స్థాయిలో ఉన్నప్పుడు అక్కడ కోరుకున్నాం. అక్కడ కోరుకున్నప్పుడు ఇక్కడ కోరుకున్నాం. అంటే ఈ యొక్క మనసు తల పట్టుకుంటే కాలు తల విడిచిపెడితే కాలు పట్టుకుంటది. కాలు విడిచిపెడితే తల పట్టుకుంటది. ఏదో ఒకటి పట్టుకుంటది. అంటే లోపటున్న ఆ అంతర్స్థితి మారేంత వరకు బయట ఎన్ని పరిస్థితులున్నా గాని మనకు సాటిస్ఫై గాము. కేవలం మనం అనుకుంటాం గావచ్చు. గిదైతే నేను చాలా హ్యాపీగుంటా. అనుకుంటాం ఈ క్షణంలో. అటువంటి 1000 అనుకున్నాం. ఉన్నామా? ఆనందంగా ఉన్నామా ఈ క్షణంలో? లేవు. కేవలం లోపట పూర్తి మార్పొచ్చి, లోపట మనం ఈ క్షణంలో ఉన్నప్పుడు మనం ఆ దుఃఖం నుంచి పరిపూర్ణంగా బయటపడతాం. దాన్నే బుద్ధుడు నిర్వాణం అంటాడు. అందుకే ఆ యొక్క జ్ఞానం అంటే ఏంటి? పూర్తి జ్ఞానోదయమైన వ్యక్తి పరిస్థితి ఎట్లుంటది? అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక రాజు ఉంటాడు. చాలా మంది గూడా వినే ఉంటారు. ఆ రాజు ఒకతన్ని చంపడానికి ఒకతన్ని రమ్మంటాడు. అతను ఒక మంచి పెయింటింగ్ ఏసాడన్నట్టు. అంటే ఒక మంచి కళ ఉంటది. రాజు రమ్మంటే భటుడు ఎళ్లి అతనికి చెప్తాడు. రాజుగారు మిమ్మల్ని రమ్మంటున్నాడు. అతను ఒక మంచి చిత్రాన్ని గీయాలనుకుంటున్నాడు. వాళ్ళ వైఫ్‌ది అని చెప్తాడు. నేను రాను. కావాలంటే మీరు రాజునే రమ్మనంటాడు. మళ్ళీ సెకండ్ సారి రాజుకి కోపమొస్తది. నువ్వు మళ్ళీ అడుగు అంత అహంకారం అని చెప్పి మళ్ళీ పంపిస్తాడు. మళ్ళీ ఎళ్ళిన తర్వాత గూడా నేను రాను అవసరమైతే మీరు రాజునే రమ్మంది. మూడోసారి ఒకవేళ అతను రాకపోతే అతనికి ఉరిశిక్ష ఇస్తాడు అని చెప్తాడన్నట్టు. ఇతను మళ్ళీ ఎళ్తాడు. వెళ్లి అడుగుతాడు. రాజుగారు రమ్మంటున్నారని. నేను రానంటాడు. మీకు ఉరిశిక్ష ఇస్తాడంటే ఎప్పుడేస్తాడంటే సాయంత్రం. ఓకే. అంటాడు. అన్న తర్వాత ఎటేటనేస్తాడు. రాజు అడుగుతాడు. మీరెళ్లి చెప్పిర్రా అంటే, ఆ! చెప్పినా అంటే ఏమన్నాడంటే, రాను సాయంత్రం ఉరిశిక్ష ఇస్తాడు గదా! ఆ టైంకొస్తాడట. రాజుకు విచిత్రంగా అనిపిస్తది. రాజుకు వెంటనే ఎళ్తాడు. ఏంటి ఉరిశిక్ష ఇస్తా అన్నా రాలేదని జూస్తే, అతను ఒక పార్టీలో ఉంటాడు. ఒక పండగ ఒక వాతావరణంలో ఉంటాడు. ఆ పండగ వాతావరణంలో తను ఎంజాయ్ చేస్తా ఉంటాడు. రాజొచ్చి అడుగుతాడు. నేను చంపేస్తా అన్నా గదా! నీకు భయం లేదా అని. ఆడంటే ఆయన అంటాడు. ఎప్పుడు చంపేస్తాను? సాయంత్రం 6 గంటలకు. సో, 6 గంటల వరకు నాకు టైం ఉంది గదా! ఎంజాయ్ జేయడానికి. 6 గంటల వరకు నేను చావు గురించి ఎందుకు ఆలోచించాలి? ఆ 6 గంటలకు ఎప్పుడైతే చావొస్తదో అప్పుడే ఆలోచిస్తా అంటాడు. అంటే ఒక్కసారి మనం గమనిస్తే, మనకు రాబోయే సమస్యల గురించి ఈ క్షణంలో ఉన్న అద్భుతమైన శక్తిని, సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. ఎప్పుడో గావాల్సిన పనులు అప్పుడు అయితాయి, లేకపోతే కావు. కాకపోతే ఈ క్షణంలోకి తీసుకొచ్చి, ఇప్పుడున్న పరిపూర్ణమైన ప్రెజెంట్ మూమెంట్‌లో మనం నిప్పులు పోసుకుంటున్నాం. దీని గురించి ఎకార్ట్ టోల్ చాలా చాలా అద్భుతంగా చెప్తాడు. రేపు, రేపు 10 గంటలకు ఏమన్నా పనుంటే, దాని గురించి ఇప్పుడేమన్నా చేసేదుంటే చేసేయాలి. ఇప్పుడేమి చేసేది లేకపోతే చేయడం ఆపి ప్రశాంతంగుండాలి. అంతే తప్ప రేపటికి చేసే 10 గంటలకు చేసే పని గురించి ఇప్పుడు ఆలోచించడం మొదలుపెడితే మనకి శక్తి వేస్ట్ అవుతా ఉంటది. సో, ఇట్లా చాలా రకాలైన గతంలో సంబంధించిన ఆలోచనలు, భవిష్యత్తులో సంబంధించిన ఆలోచనలతోని మన ఎనర్జీ కారిపోతా ఉంది. నాశనం అంటే క కరిగిపోతా ఉంది. సో, అక్కడ మనం చాలా ప్రతి క్షణం కష్టమే. ఇంతకుముందు ఇంతకుముందు ఉడుముకు తన యొక్క శక్తి తెలవదు. తన యొక్క అంత ఎగురగలుగుతదని గూడా తెలవదు.
తన యొక్క శక్తిని మొత్తం బయట పెట్టింది చుట్టూ ఉన్న పాములే. జనరల్‌గా అయితే ఆ పాము ఆ గట్టెక్కాలంటే అంత ఈజీ గాదు. అంత ఈజీ గాదు. ఎందుకంటే అది చాలా పెద్ద గట్టది. అంత స్పీడ్‌గా వెళ్ళలేదు. అంత శక్తి ఎక్కడి నుంచొచ్చింది? ఎందుకంటే చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ తనను గెలవడానికి సహకరించినాయి. మన జీవితంలో మనకు ఈ రోజు వచ్చే సిట్యుయేషన్స్ అన్నీ మన గెలుపుకే కారణాలు. ఆ గెలుపు బహుమానాలుగా 100% మారుతాయి. ఆ ప్రణాళిక అలా ఉంటది. అది ఈ రోజు అర్థం కాదు కావచ్చు. ఆ గట్టు ఎక్కిన తర్వాత అర్థమవుతది. ఆ గట్టు ఎక్కిన తర్వాత మనకు అప్పుడు క్లియర్‌గా అర్థమవుతది. ఈళ్ళన్నీ నా శత్రువులు గాదు. ఈరోజు మనం ఎవరైతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ శత్రువులు అనుకుంటున్నామో గానీ ఆళ్ళు గొప్ప ఆత్మ బంధువులు. వాళ్ళకు చాలా లెసన్స్ మన జీవితంలో నేర్పేయడానికి ప్రణాళిక ప్రకారం ముందుకొస్తారు గానీ, మనకు ఆ యొక్క జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవడం వల్ల వాళ్ళు శత్రువులుగా భావించి కొత్త కర్మలేసుకుంటాం. కొత్త కర్మను సృష్టించుకుంటాం. దాన్ని కరెక్ట్‌గా ఈ సిట్యుయేషన్ ఇలా ఎందుకొస్తుంది అని మనం బాగా దాన్ని గమనిస్తే, మనకది మంచి బహుమానంగా మారుతది. దానికి ఒక్కటే ఒకటి ఎరుక. నిరంతరం ఆ ఎరుకను అభ్యాసం చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే, పూర్తి ఆ జ్ఞానోదయ స్థితి ఎవరికైనా ఏదో ఒక రోజు వచ్చేస్తుంది. జ్ఞానోదయ స్థితి రావడం అంటే ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ అంతే. సింపుల్. జ్ఞానోదయం పొందడం అంటే ఏంటి? అల్టిమేట్‌గా జ్ఞానోదయం పొందిన వాళ్ళు హ్యాపీగా ఎందుకు ఉండగలుగుతారంటే, దే బికమ్ చిల్డ్రన్. వాళ్ళు చిన్న పిల్లలైపోతారు. ఎంత చిన్న పిల్లలైపోతారంటే, ఇప్పుడు ఈ క్షణంలో ఏముంది? క్లాస్ వినాలా? ఓకే. వింటా. ఓకే. వంట వండాలా? కేవలం వంటనే వండుతా. అరగంట వంట వండడం నా పనైతే కేవలం అరగంటనే అవుతా. ఏదో అరగంట తర్వాత గురించి ఇప్పుడు ఆలోచించరు వాళ్ళు. ఆ అరగంట వంటనే వండుతారు. సో, ఇప్పుడు పొలం పొలం దున్నుతా ఉంటే పంట ఎంతొస్తదని ఆలోచించుకుంటూ ఉంటే లాభం ఏమన్నా ఉంటదా? ఇప్పుడు దున్నడం కేవలం పొలం దున్నడమే మన పని. పంట ఎప్పుడు ఎంత రావాలో అంత వచ్చేస్తది అంతే. అంతే తప్ప దాని గురించి ఇప్పుడు ఆలోచిస్తే ఆ ఎనర్జీ వేస్ట్. ఇట్లా చాలా వరకు మన జీవితంలో మనం ఎక్కువ ఫలితం మీద దృష్టి పెడుతున్నాం. ఇదెప్పుడు పోతదో? ఈ మనిషి ఎప్పుడు మారుతాడో? వీళ్ళ సమస్యలు నాకెప్పుడు పోతాయో? వీళ్ళ వల్లనే నా జీవితం అట్లా ఉంది. కానీ ఇప్పుడేంది? ఈ క్షణంలో ఏంటి? ఇప్పుడు ఈ క్షణంలో, ఈ మొమెంట్‌లో వాళ్ళు నిన్నేమన్నా అంటున్నారా? అంటలేరు. వాళ్ళ వల్ల నీకేమైనా ఇబ్బంది అవుతలేదు. ఎందుకంటే మన మనసు ఇక్కడనే ఉంది. మనం ఇక్కడనే ఉన్నాం. మరి ప్రాబ్లమ్ ఏంది? మరి వాళ్ళు మన జీవితంలో ఆ సమస్య పోగొట్టడానికి ఈ క్షణం ఏమైనా చేస్తామంటే ఇప్పుడు చేయలేం. ఇప్పుడు చేయలేమన్నది నువ్వే. ఇప్పుడేం ఆలోచించినా రావడం లేదన్నది నువ్వే. కాకపోతే మళ్ళీ ఆలోచిస్తున్నావంటే మనకు తెలియకుండానే. ఒక 30 సెకన్ల ఆలోచన లేకుండా చూద్దాం. ఆలోచనలు ఉండని లేకపోని జస్ట్ చూద్దాం. చూడడం అంటే ఏదో చూడడం గాదు. లోపట చూడడం. కళ్ళు తెరిసైనా, కళ్ళు మూసైనా చూడండి జస్ట్ 30 సెకన్లు. ఓకే. సో, ఈ చూడడం అని 2, 3 సార్లు ఎందుకు చేపీయడానికి కారణం ఏంటంటే, చూషిన ప్రతిసారి మనలో ఒక ఎరుక పెరుగుతది. ఇప్పుడు ఈ 30 సెకన్ల ముందు మాట్లాడిన దాంట్లో ఇప్పటికి నాకు డిఫరెన్స్ ఉంది. ఆ 30 సెకన్లే గావచ్చు ఆ గ్యాప్. 10 సెకన్లే గావచ్చు ఆ గ్యాపు. మనను ఉన్నత స్థితికి తీసుకెళ్తది. రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాం. చూద్దాం. అయితే బయట చూద్దాం. ఆలోచనలు లేకుండా ప్రకృతిని, పక్షుల్ని లేదంటే లోపల చూద్దాం. చూడడం అంటే ఏం లేదు. ఏం జరుగుతుంది లోపట? ఆలోచనొస్తుంది. వెళ్తుంది. మళ్ళీ ఆలోచనొస్తుంది. మళ్ళీ వెళ్తుంది. ఆలోచనలు మనం గాదు. ఆలోచనలు మనం ఉంటే మనకింకా సమస్య క్రియేట్ అవుతది. ఆలోచనలు మనం గావు. ఆలోచనలు ఇప్పటికిప్పుడు ఎన్నో ఆలోచనలు క్రియేట్ చేస్తది. నీ జీవితం అంతా దుర్భరంగా ఉంది. నీ జీవితం వేస్ట్. వాళ్ళట్లా, వీడిట్లా అంటది. ఇంకో గంటకు నీ జీవితం మస్తుంది. వాళ్ళకంటే అద్భుతంగా ఉందంటది. ఇంతకుముందు అర్ధగంట క్రితం జీవితమే వేస్ట్ అన్నది మన మనసే. అర్ధగంట తర్వాత మంచిగుందన్న మనసే. మరి ఏది నమ్మాలి? ఫస్ట్ థింగ్ మనది మనం అర్థం గావు. మనల్ని మనం అర్థం చేసుకుంటే మిగతా వాళ్ళు అర్థం చాలా మంది అంటా ఉంటారు. వాళ్ళెప్పటికి అర్థం గారని. వాళ్ళ 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 అసలు వాళ్ళ వల్లనే ఇట్లా అని. వాళ్ళు అప్పుడే అర్థం కాదు వాళ్ళు మారరని. నిజంగా మనల్ని మనం అర్థం చేసుకున్నామా? మనని మనం అర్థం చేసుకున్నామంటే మిగతా వాళ్ళందరిని అర్థం చేసుకుంటాం. మనం ఇప్పుడు ఏ మూవ్‌మెంట్‌లో ఉన్నాం? ఇప్పుడు మనకి ఏ స్టేట్ ఉంది? మనం ప్రశాంతంగా ఉన్నామా? ఒకసారి గమనించండి. లేదంటే ఆందోళనతో ఉన్నామా? ఏదైనా సమస్య గురించి ఊకే ఆలోచన వస్తుందా? సో, రేపు పొద్దున తర్వాత ఇదే ఉండదు. రేపు పొద్దున తర్వాత ఇంకొకటి స్టార్ట్ అయితది. ఎల్లుండి ఇంకొకటి స్టార్ట్ అవుతది. నెల తర్వాత ఇంకోటి స్టార్ట్ అవుతది. అంటే
కొంతమందంటారు, నేనెట్లుంటానో నాకే తెలవదు. నేనెప్పుడు ఎట్లుంటానో నాకే తెలవదు అని చాలా మంది చెప్తా ఉంటారు. మరి మనం ఎట్లుంటామో మనకే తెలీనప్పుడు పక్కోళ్ళు మనకు నచ్చినట్టు ఎట్లుంటరు? మన బిహేవియరే మనకు తెలీనప్పుడు, మన ఆలోచనలు మనకు తెలీనప్పుడు పక్కోళ్ళు ఎట్లా ఉంటారు? 60,000 ఆలోచనలు కనీసం 600 ఆలోచనలు గూడా మనకు ఎరక లేకపోతే, మిగతా 59,400 ఆలోచనలు ఎరక లేని స్థితిలో, ఆ ఒక్క ఆలోచనలకు ప్రతీది ఎమోషన్ ఉంటది మళ్ళా. అరగంట ఏమన్నా పని చేస్తున్నాం. పలానా వ్యక్తి గుర్తొచ్చింది మనకు నచ్చని వ్యక్తి. దాంతో పాటు ఒక ఎమోషన్ వచ్చేస్తది. కోపం వచ్చేస్తది. ఆ కోపం మనకు కనిపియదు. కోపం అంటే ఆ చిన్న లేయర్ ఉంటది. చిన్న లోపట కోపం ఉంటది. ఆ ఆలోచనలుంటాయి. పని చేస్తా ఉంటాం. పని నడుస్తా ఉంటది. రోబో లెక్కనే పని చేస్తా ఉంటాం. ఆలోచనలొత్తాయి, ఎమోషన్ వత్తది. నన్నట్లా చేస్తాడా? కొంతమంది ఆలోచనలు కాస్త మాటలు కూడా వస్తాయి. వాళ్ళ సంగతి చూస్తా. నన్నట్లా అంటాడా? ఆ మాటల వరకు కూడా వస్తాయి. వంట చేస్తా ఉంటారు. మాట మాట్లాడుతా ఉంటారు. ఆలోచనలు కాస్త మాటల వరకు కూడా వచ్చేసాయి. ఒక్కొక్కళ్ళకి ఇగ ఆ ఆలోచనలొస్తున్నాయని గూడా తెలవదు. అట్లా నడుస్తా ఉంటది. సో, ఇట్లా మనలో శక్తి కోల్పోతున్నాం. అట్లా శక్తి కోల్పోతున్న కొద్దీ మనలో ఆ సిట్యుయేషన్స్ ఎదుర్కొనే అంత శక్తి లేకుండా అవుతున్నామన్నట్టు. సో, అందుకే మనం ఎట్లా అంటే ఎప్పటికప్పుడు చూడడం. సో, తింటూ ఉన్నాం. తినేటప్పుడు 20 నిమిషాలు ఇది చెప్పినంత ఈజీ గాదు. అట్లని జెప్పి పరమ కష్టమా అని గూడా గాదు. కేవలం సాధన. మనం ఎప్పుడు సాధన జేయలేదు. ఇలా తినాలి, ఎరకతోని తినాలని ఎప్పుడు ఏడ వినలేదు. అద్భుతంగా చాలా విషయాలు స్కూల్‌లలో, కాలేజీలో ఎంతో అద్భుతమైన విషయాలు నేర్చుకున్నాం. గానీ బేసిక్ విషయం శక్తిని కోల్పోకుండా ఇప్పుడు ఈ క్షణంలో ఉండడం నేర్చుకోలేదు. అన్నీ వడబోసుకున్నాం. నువ్విది, నువ్వది, ఇది, అది అని. కాకపోతే అవన్నీ కేవలం మనము అని సృష్టించుకున్నాం. ఇప్పుడు హ్మ్. చిన్నప్పుడు ఒక 5, 10 ఏళ్ల పిల్లలకి ఇంచుమించు వాళ్ళందరి స్వభావం ఒకటే ఉంటది. మెల్లమెల్లగా వాళ్ళకొక క్యారెక్టర్ డెవలప్ అయిపోతది. పరిస్థితులు డెవలప్ అయిపోతది. ఇవన్నీ ఎక్కడి నుంచొచ్చింది? మనకు పుట్టినప్పుడైతే రాలే గదా! పుట్టినప్పుడు డైరెక్ట్ దేవుడు పంపియలే గదా మనకు. నువ్వు పలానా కులం లేదంటే పలానా వాళ్ళతో మాట్లాడు ఇదంతా ఎక్కడి నుంచొచ్చింది? మనసుతో వచ్చింది. ఈ మనసును సృష్టించడానికి కారణం ఏంటి? మనసు ఎట్లా సృష్టించబడింది? చుట్టుపక్కల ఉన్న సొసైటీ వాళ్ళు నేర్పియడం, దానితోని మనం క్రియేట్ జేసుకోవడం. ఇప్పుడు ఆ మనసే మనం అనుకున్నాం అనుకోండి, 60,000 ఆలోచనలతోని మనకు జీవితం చిత్తుబొత్తు ఆడుతది. ఇప్పుడొక ఆట ఆడుతది, రేపొక ఆట ఆడుతది, ఎల్లుండి ఒక ఆట ఆడుతది. సో, ఆ మనసుని మనం అనుకున్నప్పుడు, ఆ మనసుతోని మనం డిటాచ్‌మెంట్ అంటే మనసు నేను గాదు అన్న ఒక ఎరుకలోకి రావడం రోజు రోజుకి. ధ్యానంలో గూడా మనం అదే చేస్తాం గదా! ధ్యానంలో శ్వాస మీద ధ్యాస పెడుతున్నామంటే మనసును కట్ జేస్తున్నాం. ఇక్కడ ఒక ఎరుకొస్తుంది. ఆ ఎరుకనే నేను. ఆ యొక్క అబ్జర్వేషనే నేను. ఇక్కడ ఈ ఆలోచనలు నేను గాదు. అని ఒక ఎరుక వస్తుంది. సేమ్ అదే విధంగా మనం రెగ్యులర్‌గా జీవితంలో గూడా ఏ పని జేస్తున్నా గాని, ఇప్పుడిక్కడ గూర్చున్నాం. మన శరీరంలో మనకు ఒక శక్తి ఉంటుందన్నట్టు. ఆ శక్తిని గమనిస్తూ ఉండొచ్చు. దానివల్ల ఏమైతుందంటే ఆలోచనలు కట్ అవుతాయండి. ఇప్పుడు చేయుంది. చేయిని గమనించొచ్చు. కాళ్ళున్నాయి. కాళ్ళని గమనించండి. లేదంటే మీ శరీరంలో ఏదో ఒక ప్రాంతంలో గమనించండి. ఒక శక్తి ఉంటది. అయితే పొట్ట దగ్గరన, కాళ్ళ దగ్గరన ఏదో ఒక ప్రాంతంలో. ఆలోచించడం గాదు. ఆలోచించడానికి, గమనించడానికి చాలా డిఫరెన్స్ ఉంటది. ఆలోచించడం అంటే నా కాలు ఊగుతుందా? నా కాల్లో శక్తి ఉందా? నా కాలు ఎలా అవుతుంది? ఇది ఆలోచన. గమనించడం అంటే జస్ట్ ఆస్వాదించడం. మన శరీరంతోని కనెక్ట్ కావడం వల్ల గూడా ఏమైతుందంటే మనకు ఆలోచనలు తగ్గిపోతా ఉంటాయి. చూడడం గూడా. చూస్తూ ఉంటాం. ఇప్పుడు చుట్టుపక్కల చూస్తా ఉన్నాం. పేరు బెట్టకుండా చూడడం. అంటే ఇప్పుడు బయట జూసినాం. ఒక పక్షి ఉంది. పక్షి పెద్దగుందా? చిన్నగుందా? నల్లగా ఉందా? ఇదంతా మళ్ళా ఆలోచన. పక్షిని పక్షిలాగానే చూడడం. అంటే జస్ట్ చూడడం అంతే. చిన్న పిల్లలు పక్షిని జూస్తారు. మనం పక్షుల్ని జూస్తాం. చిన్న పిల్లలు పక్షిని జూసి నవ్వుతారు. మనం పక్షిని జూసి ఇది బాగా తిన్నది, బాగా లావుంది. ఇది అక్కడి నుంచొచ్చింది. అంటే మనకక్కడ ఆలోచనొస్తది. అతను నవ్వుతున్నాడా? ఎందుకు నవ్వుతున్నాడంటే అతని ఆలోచన లేదు. పక్షిని పక్షిలాగానే చూస్తున్నాడు, నవ్వుతున్నాడు. మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ మనం పక్షిని పక్షిలాగా చూస్తలేం. పక్షికి ఒక క్యారెక్టర్ ఇచ్చేసినాం. మనం క్యారెక్టర్ ఇచ్చుకు పక్షిని ఇచ్చేసుకున్నాం. ఇది ఎందుకు తింటుంది? ఎంత తింటుంది? అంటే చూడండి. అంటే నేను ఇంకా క్లియర్ అర్థం కావాలని చెప్తున్నాను. సో, మనం చూసేదాన్ని పేరు పెట్టకుండా, దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా చూడడం. చెట్టుంది. చెట్టుని అద్భుతంగా చూస్తున్నారు. పువ్వులున్నాయి. చూస్తున్నారు.
నల్లగుందా? తెల్లగుందా? బ్యూటిఫుల్‌గుందా? ఇదంతా మళ్ళీ ఆలోచన. చూడడం. చల్లని గాలొస్తుంది. ఆస్వాదిద్దాం. సౌండొస్తుంది చుట్టుపక్కల. టీవీ సౌండ్, ఇంకేదో సౌండ్. అది ఈ సౌండా? ఆ సౌండా? వాళ్ళిల్లా? వీళ్ళిల్లా? ఈ సీరియలా? ఆ సీరియలా? గాదు. జస్ట్ గమనించడం. ఇది టెక్నిక్. ఏదో ఒక టెక్నిక్. అంటే పరిస్థితులకు అనుసారంగా మారుతా ఉంటది. ఇప్పుడు నేనిట్లా అన్నప్పుడు గూడా ఇక్కడ నేను గమనించొచ్చు, గమనించకపోవచ్చు. 2 విషయాలు. గమనిస్తే ఇక్కడ కొంచెం ఉంటా. అంటే ఇది చాలా ప్రాక్టికల్‌గా చేస్తే బాగా అర్థమవుతదన్నట్టు. మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కాళ్ళను గమనించొచ్చు. గమనిస్తూ అదొక ధ్యానం అయితది. అంటే ధ్యానం అంటే మైండ్‌ఫుల్‌నెస్ అంటారు దాన్ని. ఆలోచనలు తగ్గడానికి ఉపకరిస్తది. ఇట్లా మనం నిత్య జీవితంలో ఈ సాధన చేస్తూ ఉండాలి. నిత్య జీవితంలో ఈ సాధన చేస్తున్నప్పుడు తినేటప్పుడు ప్రశాంతంగా కూర్చొని అన్నీ పక్కన పెట్టి ప్రపంచాన్నే మర్చిపోయి కళ్ళ ముందటున్న ఫుడ్డు నోట్లో తింటున్నప్పుడు అదే గమనిస్తూ ఉండాలి. మనకు ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి. సో, ఇట్లా చాలా విషయాలు మనకు మనతో కనెక్ట్ కావడానికి ఉపయోగపడతది. మెయిన్ ఏం లేదు. మనం ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాం. నేనిదని. కాకపోతే మనం అది గాదు. ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇది గాదని. ఆలోచనలు చూస్తూ ఉంటాం. ఎమోషన్స్ చూస్తాం. కోపం వస్తా ఉంటది. కోపాన్ని చూస్తూ ఉండాలి. ఆపడానికి ప్రయత్నించొద్దు ఆలోచనలు. చూస్తూ ఉండాలి. మళ్ళీ ఒక 10 సెకన్లు చూద్దాం. అంటే చూడడం అలవాటు చేసుకోవడం ప్రాక్టీస్ చేయడానికి మళ్ళీ చెప్తున్నా అన్నట్టు. సో, జస్ట్ చూద్దాం ఆలోచనని. 10 సెకన్లు. ఆలోచనలొస్తే రాని. చూద్దాం. ఇది మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన, పనికిరాని ఆలోచన అంతా కాదు. చూద్దాం. చూస్తున్నప్పుడు తగ్గిపోతాయి. చూస్తూ ఉన్నప్పుడు ఆలోచనలనేవి తగ్గిపోతా ఉంటాయి. అది చూడడం నేర్చుకోవాలి. అదేదో ఒక టెక్నిక్. కొంతమంది శ్వాసను గమనిస్తారు. అది గూడా గమనించడం, చూడడం గమనించడం. సో, ఇట్లా మనం ఏ పని జేస్తున్నా గాని, అట్లా జేస్తున్నప్పుడు మనకింకా దీని గురించి ఇంకా రాబోయే క్లాసులలో కుదిరినప్పుడు ఇంకా ప్రాక్టికల్‌గా ఎట్లా జేయాలో నేర్చుకుందాం. మెయిన్ ఈరోజు సవాళ్ళ గురించి చెప్పడానికి కారణం ఏంటంటే, అందరికున్నయి. అందరం కోరి తెచ్చుకున్నాం. కాకపోతే దానివల్ల కొంతమంది బాగా దుఃఖపడుతుర్రు. కొంతమంది కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు దుఃఖపడుతుర్రు. కొంతమంది కొన్ని సెకన్లు దుఃఖపడుతుర్రు. డిఫరెన్స్. వాళ్ళ ఎదిగిన స్థితిని బట్టే దుఃఖముంది. బుద్ధ భగవానుడు అంటాడు. నొప్పుంటది. ఎంత దుఃఖపడుతున్నాం అనేది మన చేతిలో ఉంటది. ఒక ధ్యానం చేసే వ్యక్తికి నొప్పుంటది. ధ్యానం చేయని వ్యక్తికి ఉంటది. జ్ఞానోదయం పొందిన వ్యక్తికి ఉంటది. నొప్పుంటది. ఎంత బాధపడుతున్నాం అనేది వాళ్ళ స్థితిని బట్టే ఉంటది. వాళ్ళ యొక్క స్థితిని బట్టే ఉంటది. అంటే ఎంత అటాచ్ అవుతే మన మనసుతోని మనం అంత దుఃఖపడతాం. ఎంత అటాచ్డ్‌గా ఉంటే అంత దుఃఖపడతాం. సో, అందుకే ఎన్ని పరిస్థితుల్లో రాని, ఎన్ని కష్టాలు రాని, ఎన్ని నష్టాలు రాని, ఎన్ని మానాలు, అవమానాలు ఎన్ని జరిగినా గాని, మనలో ఉన్న చైతన్యాన్ని పెంపొందించడానికొస్తాయి. ఇంతకుముందు ఆ పాములన్నీ ఆ యొక్క ఉడుము యొక్క శక్తిని తెలియజేసినాయి. ఆ యొక్క గట్టు ఎక్కడానికి. మనలో జరుగుతున్న ఈ రోజున్న సవాళ్ళన్నీ మనలో ఉన్న అనంతమైన శక్తిని బయటకు తీసుకురావడానికి ఉపయోగపడుతున్నాయి. అది కొంతమందికి డబ్బు, కొంతమందికి ఫ్యామిలీ సమస్యలు, కొంతమందికి హెల్త్, కొంతమందికి ఇంకోటి. అవన్నిటి నుంచి బయటకు రావడాలి అంటే, మనం మన ఆలోచనల నుంచి విమర్శనం పొందాలి. కంప్లీట్‌గా మనం ఆ గమనించే స్థాయికొచ్చి, ఈ ఆలోచనలు నేను కాదు. ఇప్పుడు ఇక్కడ ఏముందో అదే తింటా, ఏముందో అదే వింటా, ఏముందో అదే చేస్తా అనే స్థితికొచ్చేంత వరకు మనకు ప్రాబ్లమ్స్ అవ్వవు. దానికి తగ్గట్టు వస్తా ఉంటాయి. చిన్న పిల్లానికి పెన్సిల్ పోతే ఏడుస్తున్నాడు. ఒక కోటీశ్వరునికి ₹1,00,00,000 పోతే ఏడుస్తున్నాడు. ఇక్కడ చిన్న పిల్లాని
పెన్సిల్ బోయినంత దుఃఖంలో తక్కువ దుఃఖం గాదు. చాలా ఏడుస్తున్నాడా. పెన్సిల్ ఎక్కువ ఆయనకి. ఇక్కడ ఈయనకు కోటి ఎక్కువ. చిన్నప్పుడు చిన్న పిల్లలకు గోటి ఎక్కువయినప్పుడు, పెద్ద పెరుగుతున్నప్పుడు కోటి ఎక్కువైతది. కోట్లన్నీ ఎక్కువైనప్పుడు ప్రశాంతత ఎక్కువైతది. ఎన్ని కోట్లున్నా ఏం లాభం? ఆరోగ్యం లేనిది, ప్రశాంతత లేనిది అనుకునే వాళ్ళు లక్షల కోట్ల మందున్నారు. డబ్బులుండి అన్నుండి. ఇంకొంతమంది కాస్త ప్రశాంతంగా ఉన్న జీవితంలో ఏముంటే ఏం లాభం? డబ్బే లేదు వాళ్ళ కోట్లున్నాయని వాళ్ళనుకుంటారు. కోట్లున్న వాళ్ళు ప్రశాంతత కోసం, వీళ్ళేమో వాళ్ళ కోసం. సో, ఇలా మన జీవితంలో ఎప్పుడు ఆందోళనకరంగా సృష్టించుకుంటున్నాం. సో, దీని నుంచి బయటకు రావాలంటే ధ్యానము, ఇటువంటి సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, ఆచరణ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. మన మాటల్లో, మన ఆలోచనల్లో, మన కర్మల్లో, మన భావాల్లో, మన ఎమోషన్స్ అంటే ఉద్రేకాల్లో ఈ మార్పులొచ్చినప్పుడు ఈ రోజు కంటే రేపు, రేపు కంటే 1 ఇయర్, 1 ఇయర్ కంటే తర్వాత 10 సంవత్సరాలు, రోజు రోజుకి ఎదుగుతూనే ఉంటాం. ఈ ఒక రోజు కూర్చుంటాం ఇట్లా. ఎన్ని పరిస్థితులను రాని ఇట్లా చూస్తా ఉంటాం. ఎందుకంటే ఆ పరిస్థితొచ్చినప్పుడే చూసుకుంటామని అనుకున్నాను. ఒక మంచి యోగి ఉంటాడు. అతని పునర్జన్మ కర్మ వల్ల ఈ జన్మలో ఒక వ్యక్తి గన్నుతోని కాల్చేస్తే చనిపోతాడని చూసుకుంటాడు. అప్పుడు శిష్యులకు గూడా తెలుస్తది ఆ విషయం. పలానా గురువు ఈ సమయంలో చనిపోతాడు. ఏదో ఒక వ్యక్తొచ్చి గన్ను కాలుస్తాడని. ఆ రోజొస్తది. పొద్దున్న లేస్తాడు. నదికెళ్తాడు. స్నానం చేస్తాడు. హాయిగా స్నానం చేసి కూర్చుంటాడు. చుట్టుపక్కలున్న శిష్యులు అడుగుతారు. గురువుగారు మీకు తెలుసు ఆ వ్యక్తొచ్చి ఈరోజు మిమ్మల్ని కాలుస్తాడని తెలుసు. మీకు భయం లేదా? బాధ లేదా? దుఃఖం లేదా? అని. అప్పుడాయనంటాడు, ఆ క్షణం వచ్చేంత అంటే, ఆ క్షణం వచ్చేంత వరకు నేను దాని గురించి ఆలోచించను. ఆ క్షణం వచ్చినప్పుడే అదొస్తది. అంటే ఎట్లా జరిగేదేదో జరుగుతది. కాకపోతే ఆ క్షణం గురించి ఇప్పుడు చింతించడెందుకు? అని అంత క్లియర్‌గా తెలుసు. దానివల్ల ఏం లాభం? ఈయనకు తెలుసు నా చావు అలానే జరగాలని సృష్టించుకుంది ఈయననే. క్రియేట్ చేసుకుంది. మళ్ళీ ఆందోళనెందుకు? భయమెందుకు? ఇంకా ఏదో ఎందుకు? సేమ్ మన జీవితంలో కూడా అన్నీ మనమే సృష్టించుకున్నాం కాబట్టి, ఏది జరిగినా సరెండర్ సమర్పణ భావంతోని దాని నుంచి ఏం నేర్చుకోవాలి? దాని నుంచి ఎలా ఎదగాలి? ఎలాంటి సబ్జెక్ట్ నేర్చుకోవాలి? ఎలా ఇంకా మన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలనే దాని మీద మన దృష్టుంటే సమస్య పోతది. ఇవ్వే ఎందుకు సమస్యలొస్తున్నాయి? ఈ సమస్యలెప్పుడు పోతాయి? ఇవి నాకే ఎందుకు? అనుకునే ఆలోచన విధానంలో ఉంటే పోవు. కరెక్ట్‌గా మన యొక్క పూర్తి లక్ష్యం వేర్ల మీదనే ఉండాలి. పూర్తి మన యొక్క మందు ఏదైతే చెట్లకు కొడతామో మందు వేర్లకు ఎయ్యాలి. ఆ వేర్లే మన లోపటున్న రూట్స్, ఆ బ్రెయిన్. ఇది మారినప్పుడే బయట మారుతాయి. అప్పుడు ప్రశాంతంగా జీవించగలుగుతాం. దాన్నే జ్ఞానోదయం, దాన్నే ముక్తి, దాన్నే కైవల్యం, దాన్నే మోక్షం, దాన్నే సాల్వేషన్, దాన్నే ఎన్‌లైటన్‌మెంట్, జ్ఞానోదయం ఎన్నో రకాలుగా చెప్తారు. వాళ్ళకి, వీళ్ళకున్న జ్ఞానోదయం పొందిన వ్యక్తికి, పొందని వ్యక్తికి ఉన్న డిఫరెన్స్ ఏందంటే, వాళ్ళు ఇప్పుడు ఇక్కడే ఉంటారు. మనం ఇప్పుడు ఇక్కడ ఉండం. ఎక్కడనో ఉంటాం. దేని గురించో ఆలోచిస్తాం. దేని గురించో చింతిస్తాం. గతంలో జరిగిన దాని గురించి భయపడతాం, బాధపడతాం, అవమానిస్తాం, నిందిస్తాం లోపట. ఓకే మాస్టర్స్. ఇంత చక్కని అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు.